సమంత పెళ్లి విషయంలో ఒక ఒక పదం వాడారు. భూత శుద్ధి వివాహం అని. శుద్ధి వివాహము ఈ రెండు అర్థమవుతున్నాయి జనాలకి. ఈ భూతము అనే దగ్గర చిన్న కన్ఫ్యూజన్. ఈ వివాహం తర్వాత వాళ్ళ జీవితం సుస్థిరంగా ఈ దాంపత్యం కొనసాగేందుకు సమంత పెళ్లి చేసుకుంది కూడా ఇంకొక తెలుగు అతన్నే, తిరుపతికి చెందినటువంటి ఆ, ఇంజనీరు. వాటిని ప్రపంచానికి తెలియజేయడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి మనం అనే ఉద్దేశంతోనే వాళ్ళు చేస్తున్నవన్నీ నడుస్తున్నాయి. భరద్వాజ గారు ఇప్పుడు సమంత పెళ్లి విషయంలో ఒక ఒక పదం వాడారు. భూత శుద్ధి వివాహం అని చెప్పేసి. అవును, అసలు శుద్ధి వివాహము భూత శుద్ధి వివాహం అంటే ఏంటి అనేది ఒక క్యూరియాసిటీ జనాల్లో. అంటే భూత శుద్ధి వివాహము అనగానే ఉమ్, శుద్ధి వివాహము ఈ రెండు అర్థమవుతున్నాయి జనాలకి. ఉమ్, ఈ భూతము అనే దగ్గర చిన్న కన్ఫ్యూజన్. ఉమ్, అంటే భూతము అనగానే ఇదేదో పిశాచాలు ఇలాగా ఉమ్, అనుకునేటువంటి ప్రమాదం ఉంది. అలాగే దీని ఎక్స్టెన్షన్లో భాగంగా ఒక అడుగు అవతలకి వేసి ఉమ్, వీళ్ళకి ఉన్నటువంటి పీడలు ఇలాంటివి ఏవైనా తొలగించటం కోసం చేసినటువంటి కార్యక్రమమా అనేది కూడా. ఆ, అంటే ఇది ఇషా ఫౌండేషన్లోనే చేస్తున్నారు. అవును. సద్గురు ఆశీర్వాదంతో మొదలైనటువంటి ఇషా ఫౌండేషన్లో ఈ తరహా వివాహాలు చాలామంది చేసుకున్నారు. ఉమ్, అంటే ఇక్కడ దీనికి ఈ భూత దగ్గరికి వచ్చేస్తే భూత అనే దానికి అనేక అర్థాలు ఉన్నాయి సంస్కృతంలో. ఉమ్, ఆ అర్థాల్లో ప్రధానమైనటువంటిది మనం శ్రీ సూక్తంలో చూస్తే దాసీభూత సంస్థ అని వస్తుంది. అక్కడ దాసీభూత అంటే ఆ భూతం వేరు, ఉమ్, ఈ భూతం కాదు. అక్కడ ప్రాణులు అని అర్థం. ఉమ్, అంటే భూతకి ప్రాణులు అనేటువంటి అర్థం కూడా ఉంది. ఉమ్, దీని ప్రకారం చూస్తే అంటే భూతకాలము అంటాం మనం. గతం, గతకాలాన్ని భూతకాలం అంటాం. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అనేది మనకి అవును. కాల ప్రక్రియకి సంబంధించినటువంటి పదాలు. అంటే సెంటెన్స్ని బట్టి అర్థం మారుతుంది అంటారు. అంటే ఏది శుద్ధి చేస్తారు అనేది. ఇది లోతైనటువంటి వివాహ బంధాన్ని స్థిరపరచడం కోసం చేసేటువంటి క్రతువు అని వాళ్ళు చెప్తున్నారు, ఇషా ఫౌండేషన్ వాళ్ళు. అయితే దీనిలో వీళ్ళకి గతం నుంచి వస్తున్నటువంటి అనేక ఇబ్బందులు, పర్టికులర్గా అంటే ముఖ్యంగా వివాహానికి సంబంధించి ఇద్దరికీ ఒక భూత సంబంధం ఉంది. ఈ భూతం ఏంటంటే గతకాలానికి సంబంధించి. గతంలో ఇద్దరు ఒక వివాహంతో ట్రావెల్ అయ్యి బయటకు వచ్చేసి ఈ బంధంలోకి వస్తున్నారు కాబట్టి ఇక్కడ గతం తాలూకా ఇన్ఫ్లుయెన్స్లు వీటన్నిటినీ తొలగించి వీళ్ళ మధ్య ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధాన్ని సుస్థిరపరచటం కోసం జరిపినటువంటి క్రతువుగా ఓకే ఓకే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అర్థం చేసుకోవటంతో పాటు మనకి సంస్కృతంలో భూత అనేది రకరకాల చోట్ల వాడతారు. పురుష సూక్తంలోనూ ఉంటుంది. పురుష సూక్తంలో చాలా స్పష్టంగా ప్రాణులు అనే సెన్స్లోనే నడుస్తుంది. అదే భూతాలు అనేది ఓకే, చాలా సందర్భాల్లో వాడుతున్నారు. పంచభూతాలు అంటారు ఇప్పుడు. అదే పంచభూతాలు అంటే పాంచభౌతికం శరీరం. ఈ పంచభూతాలు అంటే నిప్పు, నీరు, గాలి, ఆకాశం ఇవన్నీ. వీటి తాలూకా ప్రభావాలు, వాటిని శుద్ధిపరిచేటువంటి కార్యక్రమం కూడా దీనిలో మిళితమై ఉంటుంది. అందుకని ఇదేదో పీడల నుంచి పరిహరించటం కోసం క్షుద్ర పూజలు అనుకోవాల్సిన అవసరం లేదు. జరిపినటువంటి ఒక కార్యక్రమం కింద అనుకోవటం అనేది తప్పు. పిశాచాలు ఆ గొడవ కాదు ఇది. ఓకే ఓకే ఇది టోటల్గా వైదిక పరమైనటువంటి వ్యవహారమే. ఈ వైదిక పరమైనటువంటి క్రతువు ఈ వివాహంలో భాగంగా జరిపి ఆ శుద్ధి కార్యక్రమం అయిన తర్వాత అప్పుడు ఈ వివాహ క్రతువు జరిపినట్టుగా మనకు అర్థమవుతుంది. ఓకే. ఇంతకు ముందు కూడా చాలామంది అక్కడ చేసుకున్నారు ఇదే కార్యక్రమం అని చెప్పి వాళ్ళు అవునవును చెప్తున్నారు. చెప్పడంతో పాటు వాళ్ళు ఒక అధికారిక ప్రకటన కూడా చేశారు. అవును, తెలుగు ఇంగ్లీష్ రెండు భాషల్లో. రెండు భాషల్లోనూ వాళ్ళు అంటే జనాలకు తెలియాలి అని
దాంతోపాటు నిజానికి వాళ్ళు ఇంకో పని చేసి ఉండాల్సింది. ఈ భూతశుద్ధి వివాహ ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రజలకి ఒక స్పష్టమైనటువంటి జ్ఞానాన్ని ప్రసరింపజేసేటట్టుగా 4 వాక్యాల్లో దాని గురించిన వివరణ కూడా ఇస్తే ఇంకొంచెం పద్ధతిగా ఉండుండేది. అంటే ఒక చిన్న డిస్క్లైమర్ ఇవ్వబోయారు, వివరణ చిన్నది. అదే దీంతో ఏమైందంటే ఎవరి ధోరణిలో వాళ్ళు అన్వయించుకుని మాట్లాడటం అనేది జరుగుతోంది. దీనికి ఇంకెక్కడైనా సెన్స్ ఉందా, ఇంకెక్కడైనా ఇలాంటి క్రతువులు జరిగాయా అనేది. మనకి చాలా సందర్భాల్లో వీళ్ళకి ఉండేటువంటి సందేహాలని వెళ్ళి అక్కడ చెప్పుకుంటారు. ఎవరో ఒకళ్ళని అప్రోచ్ అయ్యి, అంటే భవిష్యత్తు బాగుండాలి అనేదే ఎవరికైనా ఉండేటువంటి కోరిక. అవును, ఈ భవిష్యత్తు బాగా ఉండాలి, గతం ఇలా జరిగింది, రేపు బాగుండాలి అని కోరుకుంటున్నాం అన్నప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఈ క్రతువుని ప్రిఫర్ చేసి ఉంటారు వాళ్ళు. దాన్ని వీళ్ళు అంగీకరించారు. బంధువులు అలాగే క్లోజ్డ్ సర్క్యూట్ వాళ్ళ వరకు ఉండి 30 మందో 35 మందో హాజరయ్యారని చెప్తున్నారు. అంతే. ఇక్కడ వరకు ఒక క్లోజ్డ్ సర్క్యూట్ని కూర్చోబెట్టి ఈ క్రతువు అయిన తర్వాత వాళ్ళు వివాహ క్రతువు నిర్వహించారు. ఆ శుద్ధి కార్యక్రమం అయిన తర్వాత వివాహ క్రతువు జరిగింది. అందుకని దీన్ని దాంతో లింక్ చేసి భూతశుద్ధి వివాహ ప్రక్రియ అన్నారు. ఇది అందుకనే వాళ్ళు మొదట బయటకి ప్రపంచానికి చెప్పలేదు. చెప్పకుండా క్రతువు అయిపోయిన తర్వాత వాళ్ళు మేము వివాహం చేసుకున్నాం అనే విషయాన్ని ప్రకటించారు సమంత అండ్ రాజ్. కాబట్టి ఈ భూతశుద్ధి వివాహ ప్రక్రియ అంటే గతంలో వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, భూతకాలంలో ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు తొలగిస్తూ అటువంటి నీడలేవీ లేకుండా ప్రస్తుతం ఈ వివాహం తర్వాత వాళ్ళ జీవితం సుస్థిరంగా ఈ దాంపత్యం కొనసాగేందుకు ఒక లోతైనటువంటి అనుబంధాన్ని వాళ్ళల్లో సుస్థిరపరచడం కోసం జరిపినటువంటి క్రతువుగా మాత్రమే చూడాలి. ఓకే. అంటే ఇంకో డిస్కషన్ ఉంది దీంట్లో కూడా. సమంత పెళ్లి చేసుకుంది కూడా ఇంకొక తెలుగు అతన్నే మళ్ళీ తెలుగింటి కోడలు అయింది. అవును, అదే మళ్ళీ తెలుగింటి కోడలు. ఆయన తిరుపతికి చెందినటువంటి ఇంజనీరు. అంటే అతను అమెరికాలో కొంతకాలం ఉన్నాడు. అమెరికాలో ఉండి తర్వాత వచ్చి ఆయనకి ఈ ఫిలిం దీని మీద ఒక అంటే చాలామందికి అది ఉంటుంది. మనం గతంలో శేఖర్ కమ్ములను చూసాము, ప్యాషన్. ఆ ప్యాషన్తో వచ్చి ఇక్కడ కొన్ని సినిమాలని ఆయన ప్రొడ్యూస్ చేశాడు. ఉదాహరణకి సినిమా బండి అని ఆ మధ్యకాలంలో ఒక చిన్న సినిమా చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అది దానికి ఆ ఐడియాని నిలబెట్టి దాన్ని నడిపించిన వాడు ఈ రాజు నెడుమూరు అని. అక్కడ తగ్గేందుకు లేటెస్ట్ సెన్సేషన్ ఫ్యామిలీ మ్యాన్ కూడా. ఫ్యామిలీ మ్యాన్, ఓకే, ఫ్యామిలీ మ్యాన్ ఇవన్నీ బిగ్ వెంచర్స్. ఇవి కాకుండా ప్యాషనేట్గా ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఆసరా కల్పించటం అనే ఆలోచనతో అతను ఇక్కడికి వచ్చాడు. వచ్చి ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. దాదాపుగా ఇదే ఐడియాలజీ సమంతకు కూడా ఉంది. అలా వాళ్ళిద్దరూ మ్యాచ్ అయ్యారు. మ్యాచ్ అయ్యి కొత్త తరహా సినిమా, అంటే సినిమాకి సంబంధించినటువంటి ప్యాషన్ ఉన్నవాడు ఏం చెప్పదలుచుకున్నాడో ఆ ఆలోచనలు అక్కడే అలా పాతి పెట్టేసినట్టుగా ఉండిపోకుండా వాటిని ప్రపంచానికి తెలియజేయడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి మనం అనే ఉద్దేశంతోనే వాళ్ళు చేస్తున్నవన్నీ నడుస్తున్నాయి. అందులో భాగంగానే సినిమా బండి కావచ్చు, మన వచ్చినటువంటి శుభం కావచ్చు. ఇలా ఈ ప్రక్రియలో మొదట అతను ఒక ఇంగ్లీష్ ప్రయోగం చేశాడు. చేసి అక్కడి నుంచి ట్రావెల్ అవుతూ కొన్ని సినిమాలకు కథలు అందించాడు. కొన్ని చోట్ల రైటింగ్ డిపార్ట్మెంట్లోను డైరెక్షన్ డిపార్ట్మెంట్లోను పనిచేస్తూ ఫైనల్గా దీనికి ఫ్యామిలీ మ్యాన్ నుంచి అతని పేరు ప్రపంచానికి తెలియటం మొదలైంది. పేరు ప్లస్ వాళ్ళిద్దరు సమంతను వాళ్ళ రిలేషన్ కూడా అక్కడి నుంచి అన్నారు. రిలేషన్ కూడా అంటే వాళ్ళిద్దరూ ఆ ప్రాజెక్ట్లో ట్రావెల్ అయినటువంటిది. అంటే రకరకాల ఆ వ్యక్తిత్వం, ఆ పాత్ర తాలూకా వ్యక్తిత్వాన్ని వివరించటము ఇవన్నీ జరిగినప్పుడు అతనిలో ఉన్నటువంటి ఆ తపన అవన్నీ అట్రాక్ట్ చేసి ఉండొచ్చు తన్ని. అంటే ఈవిడ కూడా అదే ప్యాషన్తో ఉంది కాబట్టి అలా వాళ్ళిద్దరు అభిప్రాయాలు ఆలోచనలు కలిసి నడుస్తూ దీనికి ఒక పునాది అక్కడ మొదలై ఇక్కడ దాకా నడిచింది. ఈ తర్వాత నడక కూడా
ఇది కాంక్రీట్గా ఉండాలి అంటే దానికోసం జరిపినటువంటి క్రతువు ఇది. ఓకే. అందుకని కొంచెం ప్రత్యేకంగా వాళ్ళు ఎస్, అలా భూత శుద్ధి వివాహం. భూత శుద్ధి వివాహ ప్రక్రియ నడిచింది. ఓకే, థ్యాంక్ యూ.